లేటెస్ట్‌గా గత 2 రోజులు మట్టి ఈ రాష్ట్రానికి గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని, వాళ్ళ నాన్నగారు ఈ దేశానికి ఉప ప్రధాని అవుతారని చెప్పని మీడియాల ద్వారా, వాళ్ళకు సంబంధించిన మీడియాల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే బాకా ఊదిస్తున్నారు. 20 నెలలు దాటింది. అంటే 2 సంవత్సరాలకు దగ్గరవుతుంది. ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితి ఎలాగుంది? వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తున్నారు? వీళ్ళని నమ్ముకున్న దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, పేద వర్గాలు ఏ విధంగా వీళ్ళ పరిపాలనలో అల్లోలక్షణ అంటూ ఏడుస్తున్నారు? ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అమ్మకు అన్నం పెట్టినాడంట, పిల్లికి పట్టుచీర కొనిచ్చాడంట. ఇక్కడ పీకలేనోళ్ళు వాళ్ళ మాటికి అంటారు పీకలేదు పీకలేదని. ఇక్కడ పరిపాలనని సరిగ్గా పీకలేనోళ్ళు నాన్న ఢిల్లీ, తండ్రి కొడుకు అమరావతి. ఏమిటి వీళ్ళు చేసేది? ఎవరు స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు? ఎవరు స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని అన్నమో రామచంద్ర అనేటట్టు చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఏడవలేనమ్మా ఇల్లెక్కి ఏడిసింది అన్నట్లు ఇవన్నీ జరగని పనులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విల్ పవర్ ఏంటో మోడీ గారికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ మామగారు ఎన్టీ రామారావు గారిని పక్కన చేరి ఏ విధంగా పార్టీ లాగేసుకున్నాడో, రేపొద్దున ఈయన ప్రధానమంత్రిగా పక్కన పెట్టుకుంటే ఆయన సీటు తడిసిపోద్దని ఆయనకు భయం మోడీ గారికి. కాబట్టి తెలివిగల్లవాడు, ఈ 3వసారి ప్రధానమంత్రి అయినవాడు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తుల్ని అతను దగ్గర రానీయడు. అతని దగ్గర రాలేనప్పుడు లోకేష్ ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఈయనే ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రానికి మరో చీడ అనే ఈ పదవుల చీడ మాత్రం అవసరం లేదు.